స్టార్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ ప్రజలకు తెలియజేయడం ఏమనకంటే, మొన్న ఫయాజ్ గారు అనే కౌన్సిలర్ 39వ వార్డు కౌన్సిలర్ అనే వ్యక్తి పట్టాల గురించి మాట్లాడినాడు. మొన్న అన్న ఫయాజ్ అన్నానికి మాట్లాడుతున్నాను ఒక మాట. ఇంతకుముందు 40 పట్టాలు వచ్చినావని రాలేదని చెప్తున్నావు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో పట్టాలు తెచ్చిన 40 పట్టాలు నేనే. జయరాం రెడ్డి ఎంఆర్ ఆఫీస్ కార్డు ఇస్తే పట్టాలు తెచ్చింది నేనే. నీకు దాన్ని నువ్వు ఎలక్షన్ కోడ్ పడేదని దొంగతనాలతో ఇచ్చే కారణం ఏమే? దొంగతనాలతో ఇచ్చి ఫేస్బుక్లో కావాలండి ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడు. నువ్వు ఫేస్బుక్లో కూడా పెట్టినావు, దాన్ని ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడండి. దాన్ని దొంగతనాలు తెచ్చే అవసరం ఏమిటి? సాఫీస్ రెడ్డి దగ్గర ఇప్పించాల్సి ఉంటుంది. నువ్వెందుకు దొంగతనాలు తెస్తావి? అవే పట్టాలే తక్కువ ఉండవు కాబట్టి నీకు బురద చల్లడం మీ ఆయన మీద బురద చల్లడం ఇష్టం లేదు. మాకే దాని అతనే ఆయన బురద చల్లడం వాళ్ళ ఆరోపణ చేసి మా ఇంటికి వచ్చి అడుక్కుంటే నేను ప్రజా దర్బార్ ఉంది కదా, ప్రజా దర్బార్లో పెడితే వస్తుందని వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా వచ్చినాను నేను. పట్టాలు కావాలన్నా అని చెప్పి గతంలో పట్టాలు కావాలని వచ్చి మీ ఇంటికి వచ్చి అడిగితే నువ్వు గాత్రించుకొని పంపిస్తావి. వాళ్ళ కోపంతో వచ్చి సాఫీస్ రెడ్డి దగ్గర వచ్చి కలిసిరి, ఆటోలు వేసుకొని పోయి సాఫీస్ రెడ్డి దగ్గర పోయి కలిసిరి. ఆటోకి పోతే నిన్ను పిలిపించినాక ఏమన్నా సాఫీస్ రెడ్డి అన్న, నువ్వు ఇదల్లా అక్కడే చూసుకున్నాను, నువ్వు ఇటు వరకు నా ఇంటి దగ్గరకు వచ్చేస్తావా అని చెప్పి అదే కోపంతో ఆ మహిళలు తిట్టిది నువ్వు. ముస్లిమ్స్ మహిళల్ని, వాళ్ళేమో వేరే ఊరోళ్ళు కాదు, వేరే గేరోళ్ళు కాదు, పక్కింటి వాళ్ళే ఉండేది. వాళ్ళు కూడా వాళ్ళు రేపు కానీ ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తాను నీకు. నువ్వు పిలిపించి ఆ రోజు తిట్టివి. నువ్వు ఎట్లా వస్తావు, నువ్వు ఇటు వరకు ఎట్లా వస్తారు మీరు, నేను చేసేదంటే చేస్తానని చెప్పలేదు నీకు అని చెప్పి గాత్రేసివి. అదొకటి. బురద జల్లడం అంటే నాకేం అవసరం అన్న? మా నలుగురు పిలుచుకొని పోతే నాకు సింపతి వస్తుందని పిలుచుకున్నానా? గతంలోనే నీకు మందిని కలిపింది నాకే, నాకు సింపతి ఇచ్చినావును. వాడికి ఇప్పటికీ మా వాళ్ళు నీ దగ్గరే ఉండరు. నేనేమన్నా వాళ్ళకేమో చెప్తేనే పోతాను. ఎవరు రమ్మని వాళ్ళదే పని చేస్తారంటే ఆటకన్నా పోతారు ఎవరన్నా. నా దగ్గర వచ్చి ఎవరైనా మనిషి వచ్చి అన్న నా దగ్గరికి నాకు పర్సనల్ పని నాకు ఇట్లుందన్నా, నాకు ప్రాబ్లం ఉండాలంటే నేను ఖచ్చితంగా వచ్చి చేస్తాను. అది ఆటి వరకని కానీ నీకు కూడా చేసినాను. ఇప్పుడు రేపు పిల్లి నీకే నాకు సమస్య ఉండదని నీ ఇంటికి వచ్చేస్తాను నేను. అట్లాంటి క్యారెక్టర్ ఉన్నదే. ఏ పార్టీ అయినా పార్టీ కోసమే పని చేస్తాను నేను. నా ఇంటికి ఒకటి ఏది చేయలేదు నేను. అదే నీకు తెలుసు. నువ్వు నన్ను అంటావా బురద తల్తావా అని? నాకు ప్రజల కోసం చేస్తాను నేను. ఎవరు సమస్య వస్తా అంటే వాళ్ళకి చేస్తాను. నువ్వు బురద చల్లుతావు, మా నాయన మీద సింపతి కోసం చేస్తాను. సింపతి ఏముండదు నాకు. ఇన్నేళ్ళు నాకు సింపతి ఇచ్చినావు నాకే. 7 మందిని కలిపినావు నువ్వు. నేను పిలుచుకొని వచ్చినాను మందిని. ఇప్పుడేమన్నా ఏంటో ప్రభుత్వంలో జగరికైనప్పుడు నీకే నువ్వు నాకు సింపతి కోసం చేస్తానంటివే. ఏ పార్టీలో అయినా నికాసుగా పని చేసినాను నేను. ఎవరి కోసం అనగానే కష్టపడి పని చేసినాను నేను. ఈసారి మాకు ఎమ్మెల్యే పరసారథాన్ని పిలిచి మాకు టికెట్ ఇస్తాడు. ప్రజల్లో పనిచేసే బాగుండవు నువ్వు అని చెప్పి పిలిచి పెట్టిన దానికి యాక్టివ్గా పనిచేస్తాం మేము. నన్ను ఇది మీద బురద చల్లడం ఏమి? బురద చల్లడం అంటే ఏమంటే, గతంలోన పట్టాలు తీసుకొని వస్తే డబ్బులు అడిగినావు కొంతమందికి, అది చెప్తే బురద చల్లడము. ఇంకోటి స్థలాలు ఇప్పిస్తాను, ఇంకోటి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నావు చూడే, అవి చెప్తే బురద చల్లినట్లు. నీ మీద బురద చల్లే అవకాశం నాకు అవసరం లేదన్నా. నువ్వు లీడరే, నీకు బురద చల్లితే నాకేమొస్తుంది? నేను పని చేస్తే గుర్తిస్తారు ఏం పని చేస్తాడా ఏం లేదా అనేది. పని చేయనీకే తొలలాడతాను నేను, అంతే తప్ప నీ మీద బురద చల్లడం ఏమి? నువ్వు చేసినావు కాబట్టి నీకు భయం పట్టి నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు చేయలేదంటరా పట్టాలు విప్పి వాళ్ళకి. గతంలోన వైఎస్ఆర్ ప్రభుత్వంలోన కూలిపోయిండ్రి, తర్వాత వేరే ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు చేయాలి పని అంటే నువ్వు గెలిచినాక నువ్వేం చేసేవి? మీ నాయనగా తీసుకుండేది, మీ నాయనగా కట్టించిండేది. ప్రభుత్వంలో ఉంటివి, నిన్ను గెలిపిస్తుంది కదా మేము. గెలిపించినప్పుడన్నా నువ్వన్నా పట్టాలు చూడాల్సి ఉంటుంది. ఎందుకు చూడలేదు? 5 ఏళ్ళు ఏం చేసేవి? ఇప్పుడు కౌన్సిలర్గానే ఉండవు కదా నువ్వు. ఎంఆర్ అడిగినావు. యాడమ్మ ఎంఆర్ అడిగినావు నువ్వు? ఎంఆర్ అడుగుతారయ్యా? రూలింగ్ పార్టీలా ఉండి కాసి అందులో మా నాయన అని చెప్పి పేరు చెప్పు కాసి నువ్వు కొట్లాడి చేయాలి కదా. నేను చేసినాను.
వైఎస్ఆర్ ప్రభుత్వంలోనా నేను పోయి అడిగినాను, నేను పంపించినాను సాబిరెడ్డి అనే ఇంటికి అడగండమ్మా అని. నన్ను వడ్డీ కట్టలేదు, వడ్డీ కట్టాలని అడగలేదు నేను. వాళ్ళు తీసుకుని డబ్బులకి ఇప్పటికీ వడ్డీ కడుతున్నారు అని చెప్తున్నాను అంతే. వాళ్ళు చెప్పింది నేను చెప్తాను. నేను తీసుకున్నానా, నా కోసం చేస్తున్నాను. ఇవాళ ప్రజలు బాధపడతారు కాబట్టి మాకు ఇట్లా ఎక్కడ న్యాయం అవుతుందని పిలుచుకోబోతున్నాను అంతే. నువ్వు న్యాయం చేస్తానని చెప్పి నీ దగ్గరికి వస్తా, చెయ్యి న్యాయము. ఏమైనా హెల్ప్ చేసినట్టు చెయ్యి. నువ్వే హెల్ప్ చేసేటట్లుంటే వీళ్ళంతా ఎందుకు గోడు చేసుకుంటారు. ఇవాళ ప్రతిదానికి నేనే లీడర్ అనుకోవడం తప్పు. మొన్న మీ నాయన ఉండే, నిన్న నువ్వు ఉండవు, ఈరోజు నేను రావచ్చు, ఇంకోరు రావచ్చు. నన్ను తక్కువ అంచనే చెప్పొద్దండి. మేము ఏడా ఉండాలా ఆడే ఉంటాం అంతే. మేము ఇన్నేళ్ళు బరువు మోసినాం, మీకు అందరికీ బరువు మోసినాము. ఇక్కడ బరువు దింపుకుంటున్నాం అంతే. ఏం నన్ను దీంట్లో సంపాయాలని, కోట్లు సంపాయాలని కాదు. చూస్తున్నాను, నేను సంపాదిస్తున్నానా? గతంలో వైఎస్ఆర్ సంపాదిస్తున్నా నేను? నీతోనే ఉంటుంది కదా నేను. ప్రతిదానికి సాబిరెడ్డి పని చేయడన్నా, నన్ను దాన్ని అడగలేనన్నా, మనోజన్న పని చేయడన్నా, నన్ను అడగలేనన్నా అని చెప్తుంటావు. నీ అబద్ధాన్ని కొట్లాడుతాను వెళ్తాను నా గురించి. ఇదే మాట చెప్తుంటివి. ఏమన్నా నా కేసులు పెడతారన్నా, నా కేసులు పెడతారని అడిగితే వాళ్ళు చేయరనా, వాళ్ళు చేయలేనా అని చెప్తుంటివి. ఇట్లేనా నాయకుని లక్షణమా? నా ముందు కొట్లాడాల్సి ఉంటివే. అప్పుడు ఒప్పుతుంటే నీ దగ్గర నన్ను ఎప్పుడుదా నీదన్నా అడిగినప్పుడల్లా ఇదే మాటే, ఇదే మాట చెప్తారు. ఇట్లా లీడర్ అయినాక ఎవరిని బుర్రతో చల్లే వ్యక్తిగతం నాతో లేదు. నువ్వు ఏడైనా చూసుకో, గతంలో ఎప్పుడు ఎన్ని ఏళ్ళు చూసుకుంటావో చూసుకో. ఒకనికి పని చేసేనే తప్ప ఒకని దగ్గర మాట పడలేదు నేను ఆడ. మీకు తెలుసు అన్నమాట. ఇట్లా యావన్ని ఓపి ఇప్పుడు అధికారులు తేలుస్తారు. ఆ పట్టాల విషయమే కదా తేలుస్తారు. దొడ్లను అడిగినావు అంటావు. దొడ్లు నన్ను అడగడం లేదా? నేను ఆఫీస్ తిరగడం లేదా? కమిషనర్ ఆఫీస్ తిరగడం లేదా? ఎంఆర్ ఆఫీస్ తిరగడం లేదా? చూస్తున్నావు కదా నువ్వు కూడా. ఏం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఉండి? చెప్పు. నువ్వు నన్నే అంటావా? నేను నిజంగా పని చేసిన వాడిని నువ్వు సింపతి కోసం అంటావా? సింపతి నాకెందుకయ్యా? సింపతి నాకేంటికి? నా రెక్కల కష్టం నేను చేసుకొని తింటున్నాను. ఎవడో సంపాదించి పెట్టినాడా? ఎవరితో పేరు చెప్పి నేను సంపాదించుకుంటున్నానా? యానుడు సంపాదిస్తున్నాను నేను. తెలదానా పరిస్థితి ఎట్లున్నదో? నువ్వే అంటుంటివి ఎట్లా బతుకుతావనా, ఏం బతుకుతావా నేను. ఏం చేసిన ఎవరేమి? ఈరోజు ఎవరో ప్రజల కోసం వచ్చి నేను ఏదో వచ్చి నా ప్రజా దర్బార్లో పెడితే వాళ్ళు అడిగినారు. ఎవరు కారణం అని చెప్పాలి కదా. ఎవరు కట్టినారా మీరు అంటే ఫలాని పేరు చెప్పినారు. దానికి నువ్వేంటికి ఎగరలాడే పనేమో. ఇప్పుడు ఎగరలాడితే ఎవరు ఊకుండే వాళ్ళు కాదు. ఇప్పుడు అధికారులు కూడా తెలుస్తారు అవి ఏడుండవో ఎక్కడుండవో అని తెలుస్తాను. నేను అదే పనిలానే ఉంటాను. నన్ను ఎవరనగా నా ఇంటికి వచ్చి నాకు ఏమన్నా నాకు కష్టం వచ్చాయంటే ఖచ్చితంగా చేసే తీరుతా. అది ఏటి వరకన్నా కానీ మరుగుదొడ్లు అంటివే మరుగుదొడ్లు కూడా ఇడిచేయలేదు. నన్ను ఖచ్చితంగా కట్టించే తీరుతా. అవసరమైతే నా ఆస్తమ్మని కానీ చందాలేసాను కానీ కట్టించుకుంటాను దాన్ని. మీరు ఆపనంత వరకు మా ఎమ్మెల్యే పేరు చెప్పేది అతను కమిషన్ అడిగాడు, ఇతను కమిషన్. ఎవరు చూసారా కమిషన్ అడిగింది? మీరు నువ్వు చూసినావా కమిషన్ అడిగింది? ప్రజలకు ఇట్లా చెప్తారా కమిషన్ అడిగారని? పద్ధతి మార్చుకోండి. కౌన్సిలింగ్ లో పెట్టినాను పెట్టాక ఫైట్ చేయ. నువ్వు కౌన్సిలర్ కదా, నువ్వు ఫైట్ చేయి. నీ మంచి పేరు వస్తా కదా, ప్రజల కోసమే కదా. ఏమి చేయలేదు ఇప్పుడని చెయ్యి. మహిళల గురించి చెయ్యి, ఇప్పుడని చెయ్యి. రా నైంట్రా, ఇద్దరు పోదామా. నైంట్ వచ్చి చూడు దొడ్లు కట్టించుకుందామా. రా గేర్లని ఇద్దరు ఉండదమ్మా. పార్టీలు పక్క పెట్టు, నలుగురు సాయం చేసే చూసుకో. ఇవల్ల మానుకోండి. ఇవల్ల చెప్పే ప్రెస్ మీట్లు మాకు రావు. మేమేం నువ్వు అనే దానికి ఇప్పుడు మేమేం చేసాలో నిజాలు ఇంకా ముందుకు వస్తూనే ఉంటావి. చూద్దాం యాటి వరకు అయితే. కానీ ఎప్పటికీ నన్ను ఎల్లప్పుడూ ఎవరికైనా హెల్ప్ చేసే దాంట్లో ముందుంటాను. అది నీకు తెలుసు. అందరికి తెలియాలనే చెప్పి పెట్టినాను. ఇప్పుడు అందరికి తెలియాలని. నా పేరు బీజేపీ వాల్మీకి చంద్ర, నార్త్ ఇన్ఛార్జ్ 39వ వార్డు.
నిజాముద్దీన్ కాలనీ ఇన్ఛార్జ్.